హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు ఇష్టంగా తినే ఆలూ చిప్స్ని మనము ఇంట్లోనే తయారు చేసుకుందామా. ముందుగా మనం తగినన్ని ఆలుగడ్డలను తీసుకొని వాటిపైన ఉన్నటువంటి పీల్ని మొత్తం తీసేసుకుందాము. ఇలా అన్నిటికీ పీల్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఆలూ స్లైసర్ తీసుకొని 1 బై 1 ఇలా స్లైస్ చేసుకోవడమే. మనకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చండి. కింద జిగ్జాగ్ షేప్లో వస్తుందండి స్లైసర్లో. తర్వాత కూల్ వాటర్లో మనము ఆలూ స్లైస్ని చేసుకున్నాం కదా, అవి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు పక్కన ఉంచుకుందాము. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటన్నిటిని ఇలా ఆరబెట్టుకోవడమే ఫ్యాన్ కింద. ఇలా చేయడం వల్ల ఆలు అనేవి మనకు ఆయిల్లో వేసినప్పుడు అతుక్కోవండి. ఇలా నీట్గా ఆరిన తర్వాత మనము వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము. చూడండి, ఈ మాత్రం ఉండాలి ఆలు అనేది. తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకుందాము. మనం బయట కొనేదానికంటే ఇలా చేసి పెట్టుకోవడం ఒక 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి ఇలా కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అచ్చం మనం బయట కొన్న ఆలూ చిప్స్ లాగానే వచ్చాయి కదా. అంతే అండి, వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. మంచిగా కరకరలాడుతూ మనకి ఆలూ చిప్స్ అనేవి రెడీ అయ్యాయి. వీటిలో మనము సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఓన్లీ సాల్ట్ వేసుకోవాలనుకుంటే సాల్ట్తోనే తినచ్చు. కొద్దిగా స్పైసీ కావాలనుకుంటే కారం వేసుకోవచ్చండి. చూడండి, మనకి కరకరలాడే ఆలూ చిప్స్ అనేవి రెడీ అయ్యాయి. ఇవాళ మేము ఈవినింగ్ వచ్చేసి రాగి మాల్ట్ అండ్ ఆలూ చిప్స్తో స్నాక్స్ ముగించాము. ఓకే, డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.